హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక ఐకానిక్ సినిమా గురించి, బ్యాక్ టు ది ఫ్యూచర్. ఈ సినిమా 1985లో విడుదలైన ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ. దీన్ని రాబర్ట్ జెమెకిస్ డైరెక్ట్ చేశారు, స్టీవెన్ స్పిల్బర్గ్ నిర్మించారు. అలాగే ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ని చాలా ఆసక్తికరంగా, హాస్యంగా, ఎమోషనల్గా చూపించింది. ఈ స్క్రిప్ట్లో మనం బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమా కథ, పాత్రలు, థీమ్స్, టైం ట్రావెల్ లాజిక్ మరియు ఈ సినిమా ఎందుకింత ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అనే విషయాలను వివరంగా చూద్దాం. బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమా 1985లో విడుదలైంది మరియు ఇది 3 భాగాల సిరీస్లో మొదటి సినిమా. ఈ సినిమా ఒక యువకుడైన మార్టీ మెక్ఫ్లై మరియు అతని స్నేహితుడైన శాస్త్రవేత్త డాగ్ బ్రౌన్ల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ను ఉపయోగించి ఒక సాధారణ టీనేజర్ జీవితంలో జరిగే సాహసాలను, అతని కుటుంబ సమస్యలను మరియు అతని భవిష్యత్తులను ఎలా సరిచేస్తాడనే దాన్ని చూపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత 1989 మరియు 1990లో 2 సీక్వెల్స్ విడుదలయ్యాయి. కానీ ఈ రోజు మనం మొదటి సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా కథ 1985లో హీల్ వ్యాలీ అనే ఊరిలో మొదలవుతుంది. మార్టీ మెక్ఫ్లై ఒక 17 ఏళ్ల టీనేజర్, సంగీతం మీద ఆసక్తి ఉన్నవాడు, గిటార్ వాయిస్తాడు మరియు తన బ్యాండ్తో ఒక రాక్ స్టార్ కావాలని కళ్ళు కంటాడు. అతని జీవితం అంత సంతోషంగా ఉండదు. అతని తండ్రి జార్జ్ మెక్ఫ్లై ఒక బలహీనమైన, ధైర్యం లేని వ్యక్తి. అతని తల్లి లోరైన్ అతిగా మద్యం సేవిస్తుంది మరియు అతని కుటుంబం ఆర్థికంగా కూడా బాగాలేదు. మార్టీ స్నేహితుడు డాగ్ బ్రౌన్ ఒక విచిత్రమైన శాస్త్రవేత్త టైం ట్రావెల్ మిషన్ ని రూపొందిస్తాడు. ఈ టైం మిషన్ ఒక డెలోరియన్ కార్ రూపంలో ఉంటుంది. దీనికి 1.21 గిగావాట్ శక్తి అవసరం మరియు ఇది ఒక ఫ్లక్స్ కెపాసిటర్ అనే పరికరంతో పనిచేస్తుంది. ఒకరోజు డాన్ బ్రౌన్ తన టైం మిషన్ని మార్టీకి చూపిస్తాడు. కానీ అదే సమయంలో కొందరు ఉగ్రవాదులు డాక్కి దాడి చేస్తారు, ఎందుకంటే డాక్ వారి నుండి ప్లూటోనియం దొంగిలించాడు. ఇది టైం మిషన్కి శక్తిని అందిస్తుంది. ఈ దాడిలో మార్టీ డెలోరియన్లోకి ఎక్కి 1955లోకి టైం ట్రావెల్ చేస్తాడు. 1955లో మార్టీ తన తల్లిదండ్రులు జార్జ్ మరియు లోరైన్లను కలుస్తాడు. వారు అప్పుడు టీనేజర్లు. కానీ సమస్య ఏంటంటే లోరైన్ మార్టీ మీద ఆకర్షితం అవుతుంది. జార్జ్ కాకుండా. దీనివల్ల మార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది, ఎందుకంటే అతని తల్లిదండ్రులు ప్రేమలో పడకపోతే అతను ఎప్పటికీ పుట్టడు. సో మార్టీ తన తల్లిదండ్రులను ఒక్కటి చేయటానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో 1955లో ఉన్న యువ డాగ్ బ్రౌన్ సహాయంతో 1985కి తిరిగి రావటానికి ఒక మార్గం కనుక్కోవాలి. ఈ ప్రయాణంలో మార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు మరియు ఈ కథలో హాస్యం, ఎమోషన్ మరియు ఉత్కంఠ ఉంటాయి. పాత్రల విశ్లేషణ. మార్టీ మెక్ఫ్లై. మార్టీ ఈ సినిమా యొక్క హీరో. అతను ఒక సాధారణ టీనేజర్, కానీ అతని జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. అతను సంగీతం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు మరియు తన కలలను సాధించాలని కోరుకుంటాడు. మైకేల్ జే ఫాక్స్ ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు. అతని హాస్య, టైమింగ్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకి జీవం పోశాయి. డాక్ ఎమెట్ బ్రౌన్. డాక్ ఒక విచిత్రమైన కానీ గొప్ప శాస్త్రవేత్త అని చెప్పాలి. అతని ఆలోచనలు అసాధారణమైనవి, కానీ అతని టైం ట్రావెల్ ఆలోచన సినిమాకి ప్రధాన ఆధారం. క్రిస్టోఫర్ లాయిడ్ ఈ పాత్రకి ఒక ప్రత్యేకమైన శక్తిని జోడించాడు. అతని విచిత్రమైన మాటలు మరియు హావభావాలు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. జార్జ్ మెక్ఫ్లై. జార్జ్ మార్టీ తండ్రి, కానీ 1985లో అతను ఒక బలహీనమైన, ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి. 1955లో అతను ఒక బిడియపడే టీనేజర్. మార్టీ అతన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు సినిమాకి ఎమోషనల్ డెప్త్ని ఇస్తాయి. లోరైన్ బైన్స్. లోరైన్ మార్టీ తల్లి. 1955లో ఒక ఆకర్షణీయమైన టీనేజర్. ఆమె మార్టీ మీద ఆకర్షణ పడటం సినిమాకి ఒక హాస్యాస్పదమైన ట్విస్ట్ ఇస్తుంది. బిఫ్ టానెన్. బిఫ్ సినిమాలో విలన్. అతను ఒక బులీ మరియు జార్జ్ని ఎల్లప్పుడూ బెదిరిస్తాడు. అతని పాత్ర సినిమాకి టెన్షన్ మరియు డ్రామాని జోడిస్తుంది. టైం ట్రావెల్ లాజిక్. బ్యాక్ టు ది ఫ్యూచర్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా ఒక లీనియర్ టైం లైన్ని అనుసరిస్తుంది, అంటే గతంలో చేసే మార్పులు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మార్టీ 1955లో తన తల్లిదండ్రుల ప్రేమ కథను మార్చినప్పుడు అది 1985లో అతని కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సినిమాలో టైం ట్రావెల్కి కొన్ని నియమాలు ఉన్నాయి. ఫ్లక్స్ కెపాసిటర్. ఇది టైం ట్రావెల్ ని సాధ్యం చేసే పరికరం. ఇది డెలోరియన్ కార్లో ఉంటుంది మరియు దీనికి 1.21 గిగావాట్ శక్తి అవసరం. ప్లూటోనియం లేదా మెరుపు. 1985లో టైం మిషన్ పనిచేయటానికి ప్లూటోనియం అవసరం. 1955లో మార్టీ మరియు డాక్ ఒక మెరుపు తాకిడిని ఉపయోగించి డెలోరియన్ కి శక్తిని అందిస్తారు.
పారాడాక్స్. మార్టీ తన తల్లిదండ్రుల ప్రేమ కథను ఆపితే అతను ఉనికిలో ఉండడు. ఆ పారాడాక్స్ సినిమాకి ఉత్కంఠని జోడిస్తుంది. సినిమా టైం ట్రావెల్ లాజిక్ని శాస్త్రీయంగా పరిపూర్ణంగా వివరించదు, కానీ దాన్ని సరదాగా ఆసక్తికరంగా చూపిస్తుంది. ఇది ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఒకవేళ మనం గతంలోకి వెళ్తే మనం ఏం మార్చుకోవాలనుకుంటున్నాం, దాని పరిణామాలు ఏమిటి? బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమాలో కొన్ని ముఖ్యమైన థీమ్స్ ఉన్నాయి. అవేంటంటే కుటుంబం మరియు గుర్తింపు. మార్టీ తన తల్లిదండ్రుల గతాన్ని చూస్తాడు మరియు వారి బలహీనతలను బలాలను అర్థం చేసుకుంటాడు. ఈ ప్రయాణం అతనికి తన కుటుంబం గురించి ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తుంది. ధైర్యం మరియు మార్పు. జార్జ్ మెక్ఫ్లై బలహీనమైన వ్యక్తి నుండి ధైర్యవంతుడిగా మారటం సినిమాకి ఒక ఎమోషనల్ ఆర్క్ ఇస్తుంది. భవిష్యత్తు మరియు ఎంపికలు. సినిమా చెప్తుంది, మన ఎంపికలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మార్టీ తన తల్లిదండ్రుల గతాన్ని మార్చడం ద్వారా 1985లో ఒక మంచి జీవితాన్ని సృష్టిస్తాడు. సినిమా యొక్క ప్రభావం. బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమా చరిత్రలో ఒక మైలురాయని చెప్పాలి. ఇది టైం ట్రావెల్ జానర్ని పాపులర్ చేసింది మరియు దీని డెలోరియన్ కార్, ఫ్లక్స్ కెపాసిటర్ మరియు 1.21 గిగావాట్స్ వంటి డైలాగులు పాప్ కల్చర్లో భాగమయ్యాయి. ఈ సినిమా అనేక అవార్డులను గెలుచుకుంది మరియు ఇప్పటికీ సినిమా అభిమానులకు ఒక ఫేవరెట్ అని చెప్పాలి. హ్యూ లూయిస్. సినిమా సంగీతం. హ్యూ లూయిస్ అండ్ ది న్యూస్ రాసిన ద పవర్ ఆఫ్ లవ్ పాట సినిమాకి ఒక ఐకానిక్ టచ్ ఇచ్చింది. అలాగే సినిమాలో మార్టీ వేసే జానీ బీ గుడ్డే పాట సన్నివేశం ఒక హైలైట్ అని చెప్పాలి. ఎందుకు ఈ సినిమా ప్రత్యేకం అంటే సరైన బ్యాలెన్స్. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, కామెడీ, డ్రామా మరియు రొమాన్స్ని సరైన రీతిలో కలిపింది. పాత్రలు. మార్టీ మరియు డాగ్ బ్రౌన్ లాంటి పాత్రలు చాలా గుర్తుండిపోయేలా ఉంటాయి. సాంకేతికత. 1985లో ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మరియు టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండేవి. ఎమోషనల్ కనెక్షన్. మార్టీ తన కుటుంబ జీవితాన్ని సరిచేయటం, జార్జ్ ధైర్యం సంపాదించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమా ఒక టైమ్లెస్ క్లాసిక్. ఇది టైం ట్రావెల్ గురించి కాదు, మన జీవితంలో ఎంపికలు, ధైర్యం మరియు కుటుంబం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా. మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే ఇప్పుడే చూడండి. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.